సినీ రంగానికి సేవలు చేసిన హాస్య నటుడు ఆలీ రాజకీయాల్లోనూ రాణించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. నటుడుగా 40 ఏళ్ల జీవితాన్ని పూర్తి చేసుకున్న ఆలీకి విజయవాడలో నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. దర్శక, నిర్మాత కోడి రామకృష్ణ మృతికి సంతాపంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. బాలనటుడిగా సినీ ప్రస్థానం ప్రారంభించి 40 ఏళ్ల నట జీవితం పూర్తి చేసుకున్న నటుడు ఆలీని సంగమం సంస్థ సన్మానించింది. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు సహా పలువురు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆలీని స్వర్ణ కంకణం, గజమాలతో సత్కరించారు. 1100 సినిమాల్లో నటించడం సాధారణ విషయం కాదని చంద్రబాబు కొనియాడారు. ఎన్టీఆర్ తరహాలోనే ఆలీ సైతం సినీ సేవ చేస్తూనే ప్రజా జీవితాన్ని మొదలుపెట్టాలని సీఎం ఆకాంక్షించారు. ఒక మంచి నటుడికి, ఒక అభినయ కళా తపస్వికి జరిగేదానికి గుర్తుగా మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సువర్ణ హస్తాలతోటి శాలువతోటి సత్కరిస్తూ ఉన్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలీ గారికి బహుకరిస్తున్నటువంటి సందర్భం. గట్టిగా ఉండాలి మీ కరతాళ ధ్వనులు. తుమ్మలపల్లి వారి కళాక్షేత్రం అంటే కళాకారులకి నిలయం. విశ్వంలో ఎక్కడ తెలుగు వారున్నా వారందరూ కూడా అలీ గారి అభిమానులే కాబట్టి వారందరి పక్షాన జరుగుతున్నటువంటి ఒక ఆత్మీయ సత్కారం. ఎంత పెద్ద సీరియస్ సిచ్యువేషన్ అయినా మళ్లీ నార్మల్సీ తెచ్చే శక్తి సామర్థ్యాలుండే వ్యక్తి ఆలీ. ఇంకా ఉత్సాహంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఆయన మనందరికీ ఆరోగ్యం ఇవ్వాలి. సినిమాల్లో చాలా బిజీగా ఉంటారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలంటే మనసున్న టైం స్పెండ్ చేయలేరు. అలాంటిది మీరు చూస్తే మనలందరినీ నవ్విస్తున్నారు, మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. అదే సమయంలో సేవా కార్యక్రమాల్లో కూడా భాగస్వాములయ్యారు. ఇది అయిన తర్వాత ఇంకొక కోరిక, భవిష్యత్తులో రాజకీయాల్లో కూడా ఇంకా యాక్టివ్గా ఉండాలని, మీ అందరికీ రాష్ట్రానికి మెరుగైన సేవలు అందించే విధంగా డాక్టర్ ఆలీ గారు కృషి చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. ఇప్పటి వరకు పార్టీకి బ్రహ్మాండంగా ప్రచారం చేశారు. రాజకీయ ప్రవేశం పట్ల నేను హర్షాన్ని వ్యక్తం చేస్తూ తప్పకుండా అన్ని విధాలా తెలుగుదేశం పార్టీ వారికి అండగా ఉంటా. ఆలీ వ్యక్తిత్వాన్ని ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, సినీ నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ్, అచ్చిరెడ్డి మెచ్చుకున్నారు. ఆలీ గొప్పతనం, మంచితనం అనేది తర్వాత సంగతి, కానీ ఆలీ ఎందుకు సంతోషంగా ఉంటాడు అనేది మాత్రం నాకు ఇప్పుడు అర్థమైంది. ఇండస్ట్రీలో లాస్ట్ 25-30 ఇయర్స్ నుంచి నేను చెయ్యని పంచాయతీ లేదు, రాని ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ నా దగ్గరికి లేదు. వీడు ఒక్కడే రాలా నా దగ్గరికి, దుర్మార్గుడు. ఎవరో ఒకళ్ళు ఏదో ఒక సమస్య, అంటే డబ్బుల సమస్య కాదు, ఏదో ఒక సమస్య జీవితంలో సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి వాళ్ళకి టాప్ టు బాటం ఒక ఆలీ ఒక్కడే రాలేదు నా దగ్గరికి. మిగిలిన వాళ్ళు అందరి సమస్యలు చేశాను నేను. ఎందుకు రాలేదో నాకు అర్థం కాలేదు. ఎందుకు ఇతనికి సమస్య ఉండదంటే సంతోషంగా ఉంటూ నేర్చుకున్నాడు, ఉన్నదంతా తృప్తి పడతా నేర్చుకున్నాడు. తను సంతోషంగా ఉండాలి, ఎదుటివాడు సంతోషంగా ఉండాలి, ఎదుటివాడి ఇబ్బందిని అర్థం చేసుకోవటం నేర్చుకున్నాడు. అసలు మీరు అందరికీ ఎందుకు నచ్చుతున్నారో నాకు అర్థమైందండి. చొట్టబొగ్గులన్న అమ్మాయిని నేను చిన్నప్పుడు కథల్లో చదివేదాన్ని, తర్వాత సినిమాల్లో చూసేదాన్ని. ఎక్కడ పెట్టినా కూడా చొట్టబొగ్గలు చక్కగా నవ్వుతుంటే చొట్టబడుతుంది, చాలా అందంగా ఉంటుంది అంటారు. నేను అమ్మాయిలను అందం చూశాను కానీ మీ అబ్బాయిలు మీలో చూస్తున్నానండి. ఇందాక అన్ని ఫోటోలు చూపిస్తూ ఉంటే ఆ చొట్టబొగ్గలతో ఎంత అందంగా ఉన్నారో. తనను ప్రోత్సహించిన కుటుంబ సభ్యులు, సినీ పరిశ్రమకు ఆలీ కృతజ్ఞతలు తెలిపారు. అమరావతిలో సన్మానించడం చాలా ఆనందకరంగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే వేదిక మీద మా అమ్మ తన సమక్షంలో ఈ సన్మానం చేసుకోవాలని నేను అనుకున్నాను. మా నాన్నగారిది మచిలీపట్నం, సో కృష్ణా జిల్లా కాబట్టి వారు కూడా చూస్తూనే ఉంటారు ఈ ఫంక్షన్ అని ఇక్కడ పెట్టడం జరిగింది. భగవంతుడు నాకు 2 కళ్ళు ఇచ్చాడు. ఒకటి మా అమ్మ, 2 సినిమా. ఇంతటివాణ్ణి చేసిన అప్రేక్షక దేవుళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కార్యక్రమంలో దర్శక, నిర్మాత కోడి రామకృష్ణ మృతికి సంతాపంగా 2 నిమిషాలు మౌనం పాటించారు.